పెద్దవాళ్ళకి పెన్షన్స్ అన్నారు, ఇట్లా తులం బంగారం అన్నారు, సన్న బియ్యం అన్నారు, తెల్ల రేషన్ కార్డు అన్నారు, ఇలా 6 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ నెరవేరాయా మీకు? మాకు లేదమ్మా, మాకు లేదు, తెలియదు ఇక. మాకు తులం బంగారం ఎవరికి ఇచ్చిర్రు, ఎవరికి ఇవ్వాలి అంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇస్తానన్నారు కదా. మాకు మాకు రాను కూడా రాలే. మొత్తం 6 హామీల్లో 6 పథకాల్లో మీకు ఎన్ని వచ్చాయి? బియ్యం అంటే ఇస్తారు, బియ్యం సన్న బియ్యం అంటే ఇస్తారు, ఇక గదొక్కటే, ఇక ఇంకేమున్నది మాకు, ఏమున్నది ఇక. ఫ్రీ బస్ ఎక్కితే ఎలా ఉందమ్మా? వాము కొట్టుకొని సత్తారు, ఆడవాళ్ళు మొత్తం కొట్టుకొని సత్తారు. ఫ్రీ బస్ మొగోళ్ళకి కూడా ఇస్తారట కదా, ఫ్రీ ఇస్తారో మరి ఇస్తలేరు అంటారు. కానీ బాబు ఆ బస్ మేము బస్కి ఎందుకు పోతాం అమ్మ, ట్రైన్ ఎక్కిపోతాను, బస్సులో ఇంతవరకు పోలేము. వరంగల్ డైరెక్ట్ ట్రైన్ ఎక్కితే ఆయన దిగుతాం అన్నాడు, మాకు ఇక దగ్గరనే ఉంటది. అవసరమేనా అసలు ఫ్రీ బస్ పథకం? ఏం అవసరం అమ్మా, కొట్టుకొని సత్తారు జనాలు, ఎందుకు బస్సు కదా. ఇప్పుడు ఆ బస్సు పెట్టే బదులు వయసు పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఇస్తేంది. ఇప్పుడు పిల్లగాళ్ళు ఇట్లా చదువుకున్న వాళ్ళందరూ ఖాళీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ బస్సు ఎక్కే బదులు ఈ పైసలు ఆడోళ్ళ దగ్గర పైసలు ఉండయా? ఏ బస్సు ఎక్కేటప్పుడు పైసలు అయితే ఇస్తారు కదా. ఈ పిల్లగాళ్ళు వయసు పిల్లగాళ్ళకి ఏదన్నా చూపెట్టినా వాళ్ళు బతుకుతారు కదా, వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు ఎట్లున్నది, ఇన్నొద్దులు వేరున్నది, ఇప్పుడు వేరున్నది కదా. ఇప్పుడు అప్పుడు అంటే 2 ముగ్గురుగా అన్నారు, ఇప్పుడు ఒక్కరినే కంటారు. ఎట్లాగా అంటారు? ఈ చదువులకు, ఈ పిల్లగాళ్ళకు, ఉద్యోగాలకు తట్టుకోలేకపోతారు. ఈ రెంట్లు పెంచుడు అంత ఎంత ఇబ్బంది పడతారు. హైదరాబాద్ అంటే మనకు తెలియదా? తెలంగాణ వచ్చి 12.5 ఏళ్ళు అయింది కదమ్మా. వచ్చిన తర్వాత ఎంత కొట్లాడి తెచ్చుకున్నారు, ఎలా కావాలనుకున్నారు? తెలంగాణ అలా ఉందా? అలా ఏడున్నదమ్మా, మారిపోతలేదా? అప్పటికిప్పుడు తేడా లేదా? తెలంగాణ ఎప్పటికొక్క తిరిగి ఉంటలేదు కదా, జనాలు కూడా ఉంటలేరు కదా. ఏడున్న వాళ్ళు ముందుకుంటారా మరి? అంతే కదా. గత ప్రభుత్వం కొంతవరకు ప్రజలకు బాగా చేస్తుందా, ఈ ప్రభుత్వం ప్రజలకు బాగా చేస్తుందా? ఇప్పుడు అంటే మరి చెప్పలేమో. ఇప్పుడు గెలిచిన చేస్తానంటే అన్ని ఇల్లులన్నీ చేసుకుంటూ వస్తాండు కదా. ఇక కొంతమంది మంచి అంటారు, కొంతమంది చెడు అంటారు. అలా ఏమున్నది? ఇల్లులు అయితే పెట్టిస్తాండు కదా. ఇందిరమ్మ ఇల్లులు అంటే అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు పెట్టిస్తారు. ఇప్పుడు ఆయన ఎవరు గెలిచినా ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా ప్రజలకి, రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉన్నది అంటారు మరి జనాలు, అంతే కదా. మీ అభిప్రాయం అమ్మా? అదే మరి, కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం ఏదైనా తక్కువ ఉండేది. నూనె ప్యాకెట్లు ఏందమ్మా, నూనె మంచి నూనె 200 కేజీ, అయ్యే అన్ని ఏంది అది పెంచుడు. అప్పుడు 110, 100 ఉండేది. పప్పులు ఎంత రేటు, మస్తు రేటు. ఇప్పుడు మేము వచ్చి 5 సంవత్సరాలకు నూనె ప్యాకెట్ 200 అంటాను. ఇప్పుడు అప్పుడు 100 రూపాయలు ఉండే. అంటే ఈయన గెలిచిన కాంచి పెరిగిందా అది ఇక తెలియదు మనకి. ఇక మరి గ్యాసులు అంటే, అది గ్యాసులు అంటే ఇక ఎప్పటికి ఉండేదేలే. అది గ్యాస్ అంటే ఇప్పటికి గ్యాసులు ఉండేది. అది రేటు మొన్న పెట్రోల్ అంటే అది దిగుతాంది ఎక్కుతాంది మంది లైన్లు అట. అది మరి ఈయన వచ్చిన కాంచి అట్లా అవుతాను, అరవరకు అయితే లేదు కదా.